హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక ఈ వర్షాలకు గాలాలు పక్కకేసినాం, వలలు చేత పట్టినాం. నీ ఇక ఎంజాయ్గా చేపలు పడతాను. ఇక అయినా ఇప్పుడు తెల్ల చేపలు గాలాలు వరనే పడాయి. ఏమైనా ఎంజాయ్గా వాటర్ని చూసి ఎగురుకుంటూనే ఉంటాయి తప్పించి మన గాలాలు అసలే పట్టించుకోవయి. ఇక పడితే ఓలలతో పట్టాల్సిందే అంతే. ఇట్లాంటి వాటర్లో చేపలు పట్టాలంటే ఈత ఒక్కటొస్తే సరిపోదు, గుండెల్లో కొంచెం ధైర్యం కూడా ఉండాలి. ఏది ఏమైనా ఫ్లోయింగ్ వాటర్లో చేపలు పట్టుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు రాకపోవడమే బెటర్. నేను ఆడాను అదే పది మరి చెప్పులే, ఈ లబ్బర్ చెప్పులే పట్టు ఎక్కువ ఉంటాయి. ఏం కాదు, లబ్బర్ చెప్పులు గ్రిప్ ఎక్కువ ఉంటాయి. లేపొద్దు, కాళ్ళు లేపినావు అనుకో అవుతుంది. బుడబరకలు ఎగురుతానే రా, ఇగోరా చూడు బుడబరకలు ఎగురుతానే. ఇక ఒక చేప చూర్రి దిగపోయి మళ్ళీ మాత్రం మీకు మళ్ళీ వెనక పోతాను చూర్రి, అగో కొట్టుకుని పోతుంది లోపలికి. ఇటుకొచ్చి మళ్ళీ రివర్స్ పోయింది. ఆహా సరే, రిజల్ట్ ఉన్నది. మొన్న కట్టినా అనుకున్నా, నీ పొద్దుకు దాకా కూర్చుంటే ఒకటే పడ్డది. ఈ ఇంచ్ కింద పడ్డావు అనుకో 60,000 ఫోన్ కథం. 60,000 రూపాయల ఫోన్ కథం. ఏమరా సారా పైనా అన్న, ఈ నవ్వు కూడా చెప్పాలరా పడే అని. పడకున్నా దీనికి ఇన్సూరెన్స్, నీ నీళ్ళ పడితే ఇంకోటి ఇన్సూరెన్స్ ఇస్తారాడు. నీ ఇచ్చ వచ్చిన కాడ తిరిగి అలా పడితే ఇంకుంటూ నేను ఇన్సూరెన్స్ ఇస్తా అంటాడు. ఒక్కసారి పెద్ద మలుగుమైన పెట్టిన క్యాండిడేట్, పెద్ద మలుగుమైన పెట్టిన క్యాండిడేట్ ఏమన్నా దొరుకుతానే? పెద్ద అవపడతానే ఊరికి అన్ని ఇయ్యేనా? బురకలేనా దొరుకుతారా? పోరాట్లేదు ఆడికి. నీ అప్పుడు ఆధార్ గట్టుంటే నేను సుధాకర్ కాడ పోయినాం ఆడికి. కమాన్ జంప్ రాజా, జాగ్రత్త, రాళ్ళు బ్యాలెన్స్ అవుట్ కాకుండా చూసుకొని. ఇక మిల్క్ అనకు మరి. మిల్క్ అంటే నువ్వు పొరుతావు. యాకే ఏం లేదు, కింద పడ్డా కూడా ఆయన దెబ్బలేదు, ఆయన తెచ్చుకుంటాడు. రే దుడదు బయట ఆర్రా. వామ్మ వావ్, ఎంతలా ఉందిరా? ఓకే ఇప్పుడే పడదా? ఓకే రైట్. అది పోతే కానీ కెమెరా పెట్టొస్తుంది. ఓకే, అక్కడి నుంచి వచ్చినావు నడిచి ఏడ కెమెరా దడుస్తుందో అని కెమెరా తీసి జోలో పెట్టుకున్నా. ఒకసారి వ్యూ చూడు ఎట్టు తాళి. దీన్ని బంధం అంటారు. ఒక 4-5 చెరువులు అలుగుపోస్తే మొత్తం నీళ్ళన్నీ ఈడికే వస్తూ ఉంటాయి. అందుకని ఇంత భారీ ఎత్తున పోస్తూ ఉంటుంది. మేము దర్దాపు చిన్నప్పటి నుంచి మొత్తం దీనికి మాకు బాగా ఎరక, దీన్ని ఎక్కడ బంద్ ఉంది, ఎక్కడ ఏది కథ ఉందని. అందుకే అంత ధైర్యంగా పోతూ ఉంటాం. ఇక్కడ చేపలు పట్టడానికి ఈజీగా వస్తూ ఉంటాం మేము. ఇక ఈ నీళ్ళన్నీ పాలేరులో కలుస్తాయి. మళ్ళీ పాలేరు నుంచి డైరెక్ట్గా పాలేరు చెరువు ఖమ్మం జిల్లా అక్కడికి పోతూ ఉంటాయి. ఈ వరదలు వచ్చేంత వస్తేనే సంతోషం, లిమిట్ దాటిందంటే ప్రళయమే. అట్లాంటి ప్రళయాన్ని మొన్న చూసినాం. పాపం చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అట్లాంటి పరిస్థితులలో కొంతమంది రియల్ హీరోస్ లెక్క వాళ్ళ ప్రాణాలకు తెగించి కొంతమంది ప్రాణాలను కాపాడిరు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం మన సబ్స్క్రైబ్ తరపు నుంచి, నా తరపు నుంచి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే. అట్లాంటి వాళ్ళు లోకాలలో ఉండాలబ్బా.
దేవుడు ఎక్కడో ఉండడు, అట్లాంటి రూపంలో అప్పుడప్పుడు వస్తుంటా అంటాడు. అట్లా ఓల పట్టుకొని నిలబడితే చేప గుద్దింది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనే ఉండాలి, లేకపోతే అది గుద్ది మళ్ళీ వెనక కూడా వస్తూ ఉంటుంది. అందుకనే స్పాట్లో మనం గుద్దంగానే స్పాట్లో లేపగలగాలి, అప్పుడే చేప పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు పాములు కూడా కొట్టుకొస్తా ఉంటాయి, చూసుకోవాలి మరి వెనకకు ముందు. కొన్నిసార్లు అయితే మేము పాము పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము తలకాయ వచ్చి మేము పడతాము, చేప వచ్చి పాము వచ్చి వాళ్ళ పడదు. వాళ్ళుగా నాకు వదిలిపెట్టి తాగే పడదారా ఏంటిది అమ్మ పొరపెట్టి పట్టారా వా జాగ్రత్త, అందుకే ఇటు పట్టుకొస్తారా? ఓకే 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 బా గ్రేట్ రా. ఈ వరదలలో కొరమైన బావుడు ఇంకో తీసుంటాయి, ఎందుకన్నా మంచిది ఇంకో తీసుంటే పట్టు. జాగ్రత్త జాగ్రత్త. ఓకే ఏడిరా ఏ వాళ్ళగా ఏడిదిరా వాళ్ళగా బోర్ ఆగరా, నేను వస్తా రాగ దాని కాడికి. గదోడు మిసాలు మిసాలకు రావారే, పెద్ద మిసాలు పెట్టుకుంది, దీన్ని వదిలిపెడదాం. Yes.
ఈ వరద నీటిలో చేప చాలా హుషారు ఉంటుంది. పైకెక్కి పోవడం కోసం ఎట్లా ఎగురుతానే చూడరా ఇవి. తీసాను లేన్ జాగ్రత్త ఊరికే జాగ్రత్త. బత్త 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 పట్టు మొత్తం బయటికి తీయకు అల్లే బత్త అలానే ఉంచేయి. బత్త పోయి 이거 కాలువెళ్ళేట పిచ్చిదిరు జాగ్రత్తగా మొత్తం బయటికి తీయకు. అన్నీ వేసుకొని తీ గట్టి పట్టుకో సంచ ఇక కొన్ని చేపలు పైనుంచి దిగుతాయి జూరి కిందికి టప్ప టప్ప కింది పడతాయి. బా ఇక ఫస్ట్ రోజు అయితే పేరాలు ఎగినట్టే ఎక్కేటి ఎక్కుడు దిగేటి దిగుడు. ఇక్కడైతే ఎవ్వరు రాలేకపోయారు ఇక్కడికి. సరే ఈ రోజు అంటే మనం రాగలిగినాం కానీ పాన ఉండేటట్టు ఓరలు వేసిన మనకు లక్కీ ప్లేస్ ఇది. పోయిన సంవత్సరం అమ్మ 2-3 బత్తాలు గుర్తు లేవు. ఏంటిరా అయ్యి బుడబుడి అన్ని ఇచ్చినట్టున్నాయి. తిప్పేయి అయ్యే బుడబుడి అన్ని. కింది ఒడ్డుదారం ఎప్పుడైనా టైట్గా ఉండాలి. మీకు స్ట్రైట్గా ఉంటేనే కింది స్ట్రైట్ గుంజుకో. కిందిది ఒడ్డుదారం టైట్ ఉండాలి. టైట్ ఉంటేనే ఏమో పాములు అగో ఎక్కడ పదవో పాము దాన్ని బయట ఇగో ఆడొక పాము ఒకదాన్ని బయటింది. అగో ఆడొక పాము ఉన్నది. ఆడ బుడవరకని బయటికి పైకి పోతుంది. ఇగో ఇక్కడ ఒకటి. ఇక నాసిపెట్టి ఉంటాయి. ఆడ బుడవరక లేవంగా తల సడకని అనుకుంటుంది. సత్తా అని తీస్తారు ఓరడేసి ఆడ స్పాట్లో ఛార్జింగ్ డౌన్ అయిపోయా. అలా తీసుకుందాం. ఎటరో లోకల్ పులుసా చేపలు పులుసా. ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. నా సబ్స్క్రైబర్సు నా వ్యూవర్సు బాగుండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.
మా కామ్రేడ్ తీసినావు అసలు హీరో